అంచేత దేశంలో దళిత క్రైస్తవుల గురించి ఒక ప్రత్యేకమైన పరిశీలన చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రత్యేకమైన పరిశీలన ఇంకా అంతకు మించి చేయలేరు ఎవరు. సో అన్టచబుల్స్, ద చిల్డ్రన్ ఆఫ్ గెట్టో, ఇంకా 5th వాల్యూమ్ అని ఉదహరించారు కదా. మేము చేస్తున్న పని ఏమిటంటే, అంబేద్కర్ ఎప్పుడో రాశాడు, ఎవరికి వారు సౌకర్యవంతంగా అంబేద్కర్ను ఉపయోగించుకుంటున్నారు కదా. అంబేద్కర్ అసలు రూపం తెలిస్తే మీలో ఎంతమంది ఉపయోగించుకోగలరు కదా. పై వర్గాల వారే కాదు, కింది వర్గాల వారు కూడా ఉపయోగించుకుంటున్నారు కదా. కొంతమందికి అది జీవిక కదా. అంబేద్కర్ స్టాచ్యూ ఆయనలాగా సొంత ఖర్చుతో పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. చాలామంది ఏం చేస్తుంటారు, అదొక వ్యాపకం, చందాలు వసూలు చేయడం. అన్నా మరి ఈశాన్యంలో పెడుతున్నాం అన్న, ఉత్తరాన ఉంది కానీ ఈశాన్యం లేదన్నా, మనం ఈసారి పెడదాం అనుకున్నా. మరి నీ సంగతి ఏంటి అంటాడు. అంటే ఏమన్నా ఇస్తావా, దాని మీద అది ఒకటి చెప్పలే, అది బతుకుతారు, దాన్ని తప్పు పట్టలేము. అట్లాగే ఈవేళ అంబేద్కర్ పేరును వాడని పార్టీ ఇది. అంబేద్కర్ సిద్ధాంతంతో ఉన్న పార్టీలు 2-3 ఉంటాయి. అది ప్రప్రథమంగా అద్భుతంగా తీసుకొచ్చినటువంటి పార్టీ కాన్షీరామ్ గారి బహుజన్ సమాజ్ పార్టీ. కానీ అందులోంచి కూడా అంబేద్కర్ భావజాలాన్ని తస్కరిద్దామని చూసేవాళ్ళు కూడా చేరారు మధ్యలో. మొత్తం ఎన్మాస్కు వచ్చారు లోపల. బహుజన హితాయ బహుజన సుఖాయ అన్న బౌద్ధంలోని నీతిని తీసుకున్న అంబేద్కర్ని, దానిని తీసుకున్నటువంటి కాన్షీరామ్ని, బహుజనులు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ, దానిని సర్వజన హితాయ సర్వజన సుఖాయ అని మార్చేస్తారా? అంటే అర్థం ఏంటి? మరి వీళ్ళు చేసిందంతా గంగలో బాల, ఫలితం వస్తుంది కదా, ఏదో ఒక రోజు వస్తుంది ఫలితం. సిద్ధాంతాన్ని తప్పితే అలాంటి పార్టీలకే పరీక్ష వచ్చిన సందర్భం ఇది. మీరంతా మిగిలిన పార్టీలు కదా, ఏమయ్యా ఆ చిన్న పుస్తకం పట్టుకుని తెగ తిరిగేస్తున్నావు కదా. ఈయనేమో రెడ్ బుక్ అంటాడు ఇక్కడ ఒక ఆయన, అక్కడేమో రెడ్ కలర్ బుక్ పట్టుకు తిరుగుతుంటాడు, దాని పేరు కాన్స్టిట్యూషన్ అని. ఇది రాజ్యాంగం కదా. సో కరెక్టే. ఇది రాసేటప్పుడు మీ ముత్తాత ఇబ్బంది పెట్టాడు. మీ నాయనమ్మ దీన్ని తొంగలోకి తొక్కింది కదా. సో మీ అమ్మగారు వచ్చారు, ఆమె కూడా రాజ్యాంగానికి పలు విధాల పరీక్షలు పెట్టారు. గొప్పగా ఏమీ లేదు. పెట్టి మీరందరూ కలిసి ఏం చేశారు, అసలు రాజ్యాంగం అంటే ఇది కాదు, మనువు రాసింది రాజ్యాంగం అనే వీళ్ళ చేతికి అధికారం ఇచ్చి వాళ్ళు 2 దఫాలు పాలించి 3వ దఫాలు పాలిస్తే బ్యార్ అంటే ఎవరికండి జాలి కలిగేది? మీ మీద ఎవరికి జాలి కలుగుతుంది? అంచేత పట్టుకునేటప్పుడే అది కాన్స్టిట్యూషన్ పట్టుకున్నావు, దాన్ని పట్టుకోవడానికే ధైర్యం కావాలా. మరి అంబేద్కర్ ఇతర పుస్తకాల్ని ఒక్కసారి అడుగుతా, ప్లీజ్, మీరు ఇలా పట్టుకుంటున్నారు కదా, ఒక్కరోజు మా కోసం ఈ పక్కన పడేసి అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్, కుల నిర్మూలన అనే గ్రంథం పట్టుకుని దేశమంతా తిరగండి. అందులో ఏముందో చెప్పండి. చెప్పగలరా?